ఈ వీడియో 7th స్టాండర్డ్ చదివే పిల్లల దగ్గర నుంచి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ కూడా ఈ వీడియో యూస్ఫుల్ గా ఉంటుంది. హాయ్ అందరికి నమస్తే, నేను వాసవి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అప్ టు 100 నెంబర్స్ కి స్క్వేర్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనే అల్టిమేట్ ట్రిక్స్ తోటి మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోలో ప్రతి మూమెంట్ కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియో 7th స్టాండర్డ్ చదివే పిల్లల దగ్గర నుంచి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ కూడా ఈ వీడియో యూస్ఫుల్ గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదామా మరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 0 to 10 వరకు ఉన్న నెంబర్స్ కి స్క్వేర్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. 1 స్క్వేర్ దట్ ఈస్ 1 1 జా 1, 5 స్క్వేర్ అంటే 5 5 జా 25. ఈ రకంగా మనం టేబుల్స్ నుంచి మనం ఈజీగా నెంబర్స్ అనేది తెలుసుకోవచ్చు. కానీ కొంతమంది ఇక్కడ కూడా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అందుకోసమే నేను ఒక చిన్న సింపుల్ ట్రిక్ తోటి నిన్ను క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, మీరు 0 to 10 వరకు ఉన్న నెంబర్స్ ని ఈ రకంగా రాసుకొని ఫస్ట్ 4 నెంబర్స్ ని ఇలా గ్రూప్స్ గా డివైడ్ చేయండి. మనం టేబుల్ ట్రిక్స్ లో మనం ఎలాగైతే టేబుల్ ని గ్రూప్స్ లాగా సెపరేట్ చేసామో అదే రకంగా గ్రూప్స్ లాగా డివైడ్ చేయండి. చేసిన తర్వాత ఫస్ట్ గ్రూప్ లో +0 యాడ్ చేయండి, సెకండ్ గ్రూప్ లో +1 యాడ్ చేయండి, థర్డ్ గ్రూప్ కి +2 యాడ్ చేయండి. అంటే చూడండి, ఇక్కడ 0 తో స్టార్ట్ అవుతుంది. మనకి 0 + 0 అంటే మనం ఏమీ యాడ్ చేయడం లేదు, సేమ్ నెంబర్ వేసేస్తున్నాము. సో 0 0 0 0 రైట్. నెక్స్ట్ మనం ఈ 0 కి ఇక్కడ మనం సెకండ్ గ్రూప్ లోకి ఎంటర్ అవుతున్నాము, దట్ ఈస్ +1. ఓకే, 0 + 1 1 2 3 4 వరకు యాడ్ చేసాం. నెక్స్ట్ గ్రూప్ లోకి షిఫ్ట్ అవుతున్నాము, దట్ ఈస్ +2. అంటే 4 + 2 6, 6 + 2 8, 8 + 2 10. అంటే ఇప్పుడు మనకి టెన్స్ ప్లేస్ లో ఉన్న వాల్యూస్ వచ్చేసాయి. నెక్స్ట్ యూనిట్ డిజిట్ ఏంటి? యూనిట్ డిజిట్ ఏంటి అంటే మనము ఈ యూనిట్ డిజిట్ నెంబర్స్ కి మనం ఆడ్ ప్రైమ్ నెంబర్స్ ని యాడ్ చేస్తూ వెళ్ళాలి. అది కూడా సింగిల్ డిజిట్ మాత్రమే. అంటే ఏంటి సింగిల్ డిజిట్ నెంబర్స్? ఆడ్ ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 1 3 5 7. నేను ఆడ్ ప్రైమ్ నెంబర్స్ అని ఎందుకు అంటున్నాను అంటే ఈవెన్ ప్రైమ్ నెంబర్ మనకి ఒకటే ఉంటుంది, దట్ ఈస్ నెంబర్ 2. అది మనం ఇక్కడ ఇంక్లూడ్ చేయడం లేదు. జస్ట్ 1 3 5 7 దట్స్ ఆల్. అండ్ 7 తర్వాత మనకి రిపీట్ చేయాలి ఒక సర్కిల్ ఫామ్ లో. ఈ 7 అయిపోయిన తర్వాత మళ్ళీ సర్కిల్ లాగా ఇక్కడికి వచ్చేసేయాలి. +7 తర్వాత -1 చేయాలి. నెక్స్ట్ డిజిట్ కి -1 చేసిన తర్వాత మళ్ళీ +1 +3 +5 +7. ఈ రకంగా సర్కిల్ అనేది మనం వెళ్తూ ఉండాలన్నమాట. ఇక్కడ చూడండి, 0 తో స్టార్ట్ అవుతుంది. 0 మనకి ఫస్ట్ ఏంటి? ఫస్ట్ +1 1, నెక్స్ట్ +3 అంటే 1 + 3 4, +5 4 + 5 9, +7 9 + 7 16 వస్తుంది. అందులో మనం ఓన్లీ 1 డిజిట్ మాత్రమే తీసుకోవాలి. రైట్. నెక్స్ట్ ఏం చెప్పాను? +7 తర్వాత -1 చెయ్యాలి అని చెప్పాను. 6 - 1 5. నెక్స్ట్ 5 + 1 6, అగైన్ +3 6 + 3 9, +5 9 + 5 ఎంత? 14 వస్తుంది. 4 మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ ఓన్లీ 1 డిజిట్ మాత్రమే, యూనిట్స్ ప్లేస్ మాత్రమే తీసుకుంటున్నాం మనం ఇక్కడ. నెక్స్ట్ +7 7 + 4 11, అందులో కూడా ఓన్లీ 1 డిజిట్. ఓకే. అండ్ మళ్ళీ -1 +7 తర్వాత మళ్ళీ -1 1 - 1 0. ఈ రకంగా కూడా మనం స్క్వేర్ వాల్యూస్ ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు.
ఇప్పుడు నేను మీకు 2 డిజిట్ వాల్యూస్ కి స్క్వేర్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనే విషయాన్ని నేను మీకు చెప్పబోతున్నాను. నెక్స్ట్ వచ్చేసి 2 డిజిట్ నెంబర్స్ కి స్క్వేర్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉన్న ట్రిక్ ఏంటి చూద్దాం. చూడండి, మనం స్క్వేర్ వాల్యూస్ 10 స్క్వేర్ వరకు ఉన్న వాల్యూస్ ని మనం ఆ సైడ్ రాసుకున్నాము. ఆ వాటిని యూజ్ చేసే వీటిని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను ర్యాండమ్ గా కొన్ని నెంబర్స్ తీసుకున్నాను. 32 స్క్వేర్ చూద్దాం. ఫస్ట్ 32 స్క్వేర్ లో ఇక్కడ ఈ 3 ఉంది కదా, 3 స్క్వేర్ వాల్యూని 2 స్క్వేర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి. 3 స్క్వేర్ వాల్యూ ఎంత మనకి 09. అలాగే 2 స్క్వేర్ వాల్యూ ఎంత 404, రైట్. సో మనకి 0904 వచ్చింది, రైట్. ఇక్కడ యూనిట్స్ ప్లేస్ లో ఉన్న వాల్యూని మీరు కవర్ చేసేయండి. ఇక్కడ మనం ఈ యూనిట్ ప్లేస్ వాల్యూని మనం యూజ్ చేయకూడదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ కనిపిస్తున్న ఈ 3 నెంబర్స్ ఉన్నాయి కదా, 3 2 స్క్వేర్ లో ఉన్న 2, ఈ మూడింటిని మల్టిప్లై చేద్దాం. 3 2s are 6, 6 2s are 12. మనకి ఎంత వచ్చింది 12 వచ్చింది. ఈ 12 ని మనం ఇక్కడ పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని ఎడిషన్ చేయండి. ఇక్కడ 4 ఇలాగే వచ్చేస్తుంది. 0 + 2 2, 9 + 1 10, 0 + 1 1. అంటే మనకి 32 స్క్వేర్ వాల్యూ వచ్చేసి 1024 1024 వస్తుంది. నెక్స్ట్ 27 స్క్వేర్ ని చూద్దాం. చూడండి, 2 స్క్వేర్ వాల్యూ వచ్చేసి మనకి ఎంత 04. మనం సింగిల్ డిజిట్ ఉన్నా కూడా 3 స్క్వేర్ 2 స్క్వేర్ 1 స్క్వేర్ వీటికి కూడా మనం 0 పెట్టాల్సిందే, అది గుర్తు పెట్టుకోండి. ఇక్కడ 7 స్క్వేర్ అంటే ఎంత మనకి 49. ఓకే, ఇప్పుడు చూడండి 2 7 2 ఈ మూడింటిని మల్టిప్లై చేద్దాం. 2 7s are 14, 14 into 2 28. ఓకే, ఈ యూనిట్స్ ప్లేస్ ని నేను వాడట్లేదు. ఇప్పుడు దీన్ని యాడ్ చేయండి. సో 9, 8 + 4 12, 4 + 3 7 0. అంటే ఏమొచ్చింది మనకి 27 స్క్వేర్ వాల్యూ వచ్చేసి 729 వచ్చింది. నెక్స్ట్ 45 స్క్వేర్ చూద్దాం. 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25. 4 5s are 20, 22s are 40. 40 ఎక్కడ వేయాలి? ఇక్కడ. అంటే యూనిట్స్ ప్లేస్ ని కంప్లీట్ గా వదిలేయాలి మనం. చూడండి, ఎడిషన్ చేసి చూడండి. 5 2 10 2 అంటే 2025 వచ్చింది మనకి. 45 స్క్వేర్ వాల్యూ వచ్చేసి 2025 వచ్చింది. నెక్స్ట్ 68 స్క్వేర్ కూడా చూద్దాం. 6 స్క్వేర్ 36, 8 స్క్వేర్ 64. అలాగే ఇది కూడా అంతే. ఇప్పుడు ఇక్కడ ఉన్న నెంబర్స్ ని మనం మల్టిప్లై చేయాలి, రైట్. 6 8s are 48, 48 2s are 96 వస్తుంది మనకి, రైట్. ఇక్కడ మనం 1s ప్లేస్ ని వదిలేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఎడిషన్ చేయాలి, రైట్. 4 6 + 6 12, ఇక్కడ 16 వస్తుంది, 4 వస్తుంది. అంటే 68 స్క్వేర్ వాల్యూ ఎంత 4624 వచ్చింది. సేమ్ ఇదే ప్రాసెస్ మీరు ఏ నెంబర్ తీసుకున్నా కూడా ఈజీగా ఇలాగే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏం లేదు, మనం ఫస్ట్ ఈ 1 డిజిట్ నెంబర్ యొక్క స్క్వేర్ వాల్యూ రాసుకున్నాము. నెక్స్ట్ యూనిట్స్ ప్లేస్ లో ఉన్న ఈ నెంబర్ కి స్క్వేర్ వాల్యూ రాసుకున్నాము. అలాగే ఇక్కడ ఉన్న 3 నెంబర్స్ మనకు కనిపించే ఈ 3 నెంబర్స్ ని మనం మల్టిప్లై చేసి యూనిట్స్ ప్లేస్ ని వదిలేసి మనం ఆన్సర్ ని రాసాము, రెండింటిని యాడ్ చేసాము. అంతే, మనకి ఈజీగా స్క్వేర్ వాల్యూ అనేది వచ్చేస్తుంది. మీకు ఈ ట్రిక్ కనుక అర్థమైతే నాకు 97 స్క్వేర్ వాల్యూని మీరు ఫైండ్ అవుట్ చేసి నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు హ్యాపీ లెర్నింగ్. బై బాయ్.